హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను మాత్రం చాలా బాగున్నాను. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియోలోకి వెళ్తే 5 చుక్కలు 5 వరుసలు ఇలా సింపుల్గా వేసుకోవచ్చు. ముగ్గు వేయరాని వారు కూడా నా ముగ్గు చూసి నేర్చుకోవచ్చు. ఎందుకంటే ఈజీగా ఉంటుంది. ఎందుకంటే నేను ముగ్గు ఇలా సింపుల్గా వేస్తాను. వేయరాని వాళ్ళకు కూడా వేసుకునే విధంగా. సో చూసి ట్రై చేయండి. ఇంకా వీడియోలోకి వెళ్తే నేను ప్రతి ఒక్కరికి ఏదో ఒక టాలెంట్ ఉంటుంది కదా. సో నేను చిన్నగా ఉన్నప్పటి నుంచి చాలా ముగ్గులు వేసేదాన్ని. సో దాన్నే నేను ఎంచుకొని నాకు తెలిసింది 10 మందికి చెప్పాలని నా చిన్ని ప్రయత్నం. నా ముగ్గు ఎందుకంటే నేను చిన్నగా ఉన్నప్పుడు కాంచి చాలా ముగ్గులు మా ఇంట్లో వేసేదాన్ని. మా అమ్మ పొద్దుటే లేచి వాకిలి ఉడిచి కల్లాపు చల్లి ఇంకా మేము కడపట్లో పిడిస వేసి నన్ను ముగ్గు వేయడానికి లేపేది. సో ఎందుకంటే మా అమ్మకు నేను వేసే ముగ్గు అంటే చాలా ఇష్టం. నేను వేయంది మా ఇంట్లో ముగ్గు అసలు మా చెల్లి ఉండేది. మా చెల్లెని అసలు వేయమనపోయేది. ప్రతిరోజు నన్నే వేయమనేది మా అమ్మ. ఇంకా పండగలకి నా వస్తేనైతే మా ఇంట్లో ఒక్కదాన్నే కాదు, మా వాడ మొత్తం నేనే వేసేదాన్ని. అలా అందరూ నన్నే వేయి అని దగ్గరుండి మరి మా ఇంటి దగ్గర వేశాక వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి వేయమని అడిగేవారు. ఇంకా మనం కాదనలేకుండా, ఎందుకంటే పల్లెటూళ్ళలో ఇవన్నీ చాలా బాగుంటాయి. ఎందుకంటే పొద్దుటే లేచి వాకిలి ఉడిచి ఇలా ముగ్గులు పెట్టుకుంటే ఆ ముంగిట్లో ఆ ఆనందం బాగుంటుంది. నాకైతే అలాంటి వాతావరణం చాలా ఇష్టం. స్టిల్ ఇప్పటికీ మా ఇంటికి వెళ్తే మా అమ్మ నన్నే ముగ్గు వేయమంటుంది. నేనే ముగ్గు వేస్తాను మా ఇంటి దగ్గరగా ఇప్పటికీ కూడా. నా ముగ్గు ఎలా వచ్చిందో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియో ఎలా వచ్చిందో చూసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, సీ యూ, బాయ్, టేక్ కేర్. అమ్ములు రానా.